పసిబిడ్డల ఉయ్యాలని కింద పడేసి విరగొట్టేశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనకిప్పుడు కట్టెలు కావాలి. ఉయ్యాలైతేనేమిటి, మంచమైతేనేంటి, మనందరికి మంట కావాలని ఈ పని చేశాను. అది అర్థం చేసుకో. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాల్ని ఒకేలాగా చూడకూడదు. కొంచెం ఓర్చుకోరా. సుధాకర్, స్టీవ్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాట్స్ హ్యాపెనింగ్? శాండీ, నీ పద్ధతి బాగా హద్దుమీరిపోతోంది. ఎందుకింత కోపం వస్తుంది నీకు? నా ఓపిక ఎప్పుడో నశించిపోయింది. ఇక నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు. ఓ కమ్ ఆన్ శాండీ, నీ పంతం కోసం మిగతా వాళ్ళని బలి చేయడం పద్ధతి కాదు. ఛానల్ కోసమైనా పనిచేయాలన్న రెస్పాన్సిబిలిటీ నీకుంది కదా. నీ ఛానల్కి రెస్పాన్సిబిలిటీ ఒకటా? బుల్షిట్. నీకు ఛానల్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు తెలియదు అనుకున్నావా? టీఆర్పీ కోసం దేనికైనా తెగిస్తారు మీరు. మీకు మీ బిజినెస్ ముఖ్యం, నాకు నా సక్సెస్ ముఖ్యం. ఇప్పుడంత ఫెయిల్యూర్స్ ఏమొచ్చినాయి నీకు? ఓ కమ్ ఆన్ గీత. ఆర్ యు ఆల్ రైట్? నువ్వు వచ్చి కూర్చో. మీ నేను వెళ్తున్నాను. ఆ ఇంట్లో నిజంగానే పిశాచం ఉంది. స్టీవ్, 10 సంవత్సరాల క్రితం టెలివిజన్ రంగంలోనే నేను టాప్ రేటెడ్ డైరెక్టర్ని. నీలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్గా వచ్చాను. సినిమా డైరెక్టర్ అవ్వాలన్న మోజుతో టీవీ నుంచి సినిమాకి వెళ్ళిపోయాను. బట్ అప్పట్లో నీ సినిమా సూపర్ హిట్ అయింది కదా. బుల్షిట్. దానివల్ల నాకేంటి లాభం? ఆ రీమేక్ చెయ్యి, ఈ రీమేక్ చెయ్యి, ఎవడో గొట్టంగాడొచ్చి హీరో ఇమేజ్కి తగినట్టు సినిమా తీయమంటే తీసే డైరెక్టర్ కాదు నేను. ఆరేళ్లు నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పినా అర్థం కాదు. మళ్ళీ నువ్వు టెలివిజన్కి వచ్చేసావు కదా, ఇక్కడ నువ్వు హ్యాపీగా లేవా? ఎస్ ఐ యామ్ బ్యాక్, బట్ విత్ ఏ బ్యాంగ్. నేను టీవీలోనే సాధిస్తాను. నా షో పెద్ద క్రేజ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది శాండీ. అయ్యి తీరాలి. అవ్వడానికి నువ్వు కోఆపరేట్ చేయాలి. ముందు బడ్జెట్ మాట్లాడుకుని దానికి తగినట్టు తీసే షో కాదు ఇది. నేను ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మల్లిక్ ఎక్కడుంది? క్యారవాన్ లో ఉంది. శాండీ, డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్ విత్ హర్. వేరే ఎవరున్నారు ఇక్కడ? నీతో రొమాన్స్ చేసే సీజన్ ఎప్పుడో ముగిసిపోయింది.